కంగువ ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది? భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాహుబలి సినిమాకి పోటీగా వస్తున్నామని చెప్పి ఇప్పుడు చూసుకున్నట్లయితే నెగిటివ్ రివ్యూస్తో అలాగే స్టోరీ అయితే ఏం బాగలేదు అని చెప్పి మూవీ చూసిన వాళ్ళైనా అదే విధంగా ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని చెప్పి అందరూ కూడా అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. మరి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనేటువంటి డీటెయిల్స్లో కానీ వెళ్ళినట్టయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి 3 రీజన్లు అయితే ఉన్నాయి. మరి ఆ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటి రీజన్ ఏదైనా ఉంది అంటే ఈ సినిమా రైటింగ్ అన్నమాట. ఈ సినిమా రైటింగ్ రాసింది ఎవరో ఏమో తెలియదు, కానీ పాత సినిమాలో నుంచి స్టోరీ అంతా దొబ్బుకొచ్చి ఈ సినిమాలో పెట్టడం అయితే జరిగిందనమాట. అంతెందుకు, ఈ సినిమాలో స్టోరీ ఉంటుంది కదా, అది మొత్తం చూసే ఆడియన్స్కి ఏమనిపించింది అంటే ఇదేంటి సలార్ సినిమా, కేజీఎఫ్ సినిమా అలాగే పోనియన్ సెల్వార్ నుంచి కాపీ కొట్టారు అని వాళ్ళకైతే డౌట్ అయితే వచ్చిందనమాట. ఈ కంగువ సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ సినిమాల్లో నుంచి ఈ సినిమాలో దొబ్బుకొచ్చి పెట్టారని. అంతెందుకు నేనే చెప్తాను, ఈ సినిమాలో నుంచి ఈ సినిమాలోకి స్టోరీ దొబ్బుకొచ్చి పెట్టారని చెప్పి. ఎలా అంటే సలార్లో చూసుకున్నట్లయితే శత్రువులు ఉంటారు, ఆ సినిమాలో చూసుకున్నట్లయితే చాలా తెగలు ఉంటాయి, ఇలా వీళ్ళని చంపాలన్నట్టు. ఈ సినిమాలో కూడా అదే విధంగా అదే స్టోరీ పెట్టి జనాలనైతే డిసప్పాయింట్ అయితే చేశారనమాట. సో ఈ రీజన్ వల్ల అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం జరిగిందనమాట, రొటీన్ స్టోరీ కావడంతో. సెకండ్ రీజన్, రివ్యూస్ వల్ల కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలన్నమాట. ఎందుకంటే సినిమా వాళ్ళు బాగలేదని చెప్పారు. సో ఈ విధంగా ఈ సినిమాకైతే ఎవరు కూడా వెళ్ళకుండా ఓటీటీలో చూద్దామని చెప్పి అనుకున్నారనమాట. ఇక థర్డ్ రీజన్ ఏంటి అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచారనమాట. ఏ విధంగా అంటే ఈ సినిమా బాహుబలిని మించి ఉంటుంది, 2000 కోట్లు గ్యారంటీ వస్తాయి, ఈ సినిమాని ఎవ్వడు ఆపలేడు కానీ మూవీ టీం అయితే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటా వచ్చిండ్రనమాట. ఇక వీళ్ళు ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచారని చెప్పి అందరూ కూడా ఈ కంగువ సినిమాని చూడడానికి వెళ్ళారు. ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా డిసప్పాయింట్ చేశారనేటువంటిది జనాలకి అర్థమయ్యి ఇదేం సినిమా, చెత్త సినిమా, బాహుబలికి ఈ సినిమా పోటీయా, బాహుబలి సినిమా 100% ఉంటే ఈ సినిమా అందులో 10% మాత్రమే, ఏం బాగలేదు అని జనాలైతే చెప్పారనమాట. సో ఈ విధంగా కూడా ఈ సినిమా అయితే ఫ్లాప్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రీజన్స్ అయితే పెద్ద రీజన్స్, ఈ రీజన్స్ వల్ల అయితే ఫ్లాప్ కావడం అయితే జరిగిందనమాట. సో లాస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం టైం తీసుకున్నారేమో, కానీ ఈ సినిమాకి ఆ తీసుకునే టైం అయినా కొంచెం ఆలోచించి సీన్స్ని తీస్తే సినిమా బాగా వస్తుండే అనేటువంటిది అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లాభం చెప్పండి, ఈ సినిమాకి 300 కోట్లు పెట్టారు, 300 కోట్లు వచ్చాయా? రాలేదు. సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అవుతుంది, ఇప్పటికల్లా 500 కోట్లు కొట్టాలి, కానీ 90 కోట్ల దగ్గరే ఆగిపోయి ఈ సినిమా డిజాస్టర్ టాక్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది కంగువ సినిమా ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్. సో దట్స్ గైస్, ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.